డాక్టర్ శశికాంత్ గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ దుఃఖానంద గారు, ముఖ్యంగా భీమయ్య గౌడ్ గారు పెద్దలు, నేను మామాను చిన్నప్పటి నుంచి భీమయ్య గౌడ్ గారు, అలాగే వారి సతీమణి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చిన అందరూ కూడా తొలిచి సహచరులు, మిత్రులు, రవీంద్ర గౌడ్ గారి మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు కూడా అందరూ చెప్పినట్టుగా కోపం తాపం అని చెప్పి మా ఇంటి పక్కనే ఇప్పుడు వెంకటేశ్వర కాలనీలో షిఫ్ట్ అయిన ఆయన చిన్నప్పటి నుంచి దాదాపుగా 40-35 సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను అందరం కూడా పక్కలే అలాగే పిక్కరంతో అంటే ఉన్న వాళ్ళు కూడా అప్పుడు మా ఇంట్లో కేవలం పిక్కర బాలకృష్ణ కాలనీ ఇప్పుడున్న కాలనీలో అప్పుడు ఓన్లీ 10 ఏళ్ళు ఆ నుంచి చూస్తే శాసనగుడ్డ చూస్తే ఓన్లీ ఆంజనేయ స్వామి శివాలయం కనిపిస్తుండే, అది కూడా తర్వాత 84లో కట్టినప్పుడు అక్కడ నుంచి బాలకృష్ణ వాళ్ళు మన భీమయ్య గౌడ్ మాల వాళ్ళు ఈ అన్నీ ఒక 10 ఏళ్ళే ఆ రోజు నుంచి కూడా చూసినా. నిజానికి నేను చూసింది ఏంటంటే నిజంగానే చాలా కోపం, కానీ వేరే ప్రతి దాంట్లో ఎంటర్ కావడం, వాళ్ళని గెలవడం, వేరే విషయాలు ఎదుర్కొని కావడం కాదు. ఏదో ఒక పడుతుందంటే అది కావాలి, ఒకే మాటలో పెట్టుకుంటాడు. ఈయన మంచోడంటే ఈయన మంచోడయ్యా, ఇంకా చెడ్డోడంటే చెడ్డోడే. రమణ చూసింది అది వాస్తవాన్ని దగ్గర నుంచి చూసింది అది. కాబట్టి వన్ సైడ్ ఒకటే వన్ సైడ్గా ఉంటాడు. 10 సార్లు ఇప్పుడు ఒకసారి ఇంకో సైడ్ రోడ్డు ఒకే వైపు ఉంటాడు. సరే మునిగినా తేలినా సరే భయ్ మున్సిపల్ ఆయన నేను మునుగుతా అని ఒకే సైడ్ ఉంటాడు. అదైతే నేను చూసిన దగ్గర నుంచి చూసిన, ఇది ఒకటి నేను ఆయన నుంచి చూసిన. ఇంకోటి వాళ్ళ శ్రీమతి గారు కూడా అక్కడ ఈమె చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా బాబు డాక్టర్లు ఉంటున్నాడు, మంచి ఫ్యామిలీ వెల్సెట్లు. వాళ్ళ అక్క చెల్లెలు కూడా అందరూ వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా నాకు ప్రసన్న కానీ రానక్క, అట్లాగే ఉర్మిల గారు, వాళ్ళ విజయ్ అందరూ కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మంచిగా సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా వెల్సెట్లు ఈరోజు వాళ్ళ కుటుంబం. అట్లాగే ఈరోజు పదవి విరమణ సందర్భంగా మీరు సమాజానికి మంచిగా శేష జీవితం మంచిగా మా భీమయ్య గౌడ్ సార్ లాగా మంచిగా ఆయన కూడా చాలా చక్కగా శేష జీవితాన్ని మంచిగా కళ్ళతో చూసిన ఆయనతో చెప్పినట్టు రోజు పొద్దుగానే ఇస్తే ఆయన గుళ్ళనే పొద్దునే ఎర్లీ మార్నింగ్ పొద్దున ఇప్పుడు చాలా 9 ఏళ్ళు అయింది. పొద్దున్నే లేస్తే గుళ్ళో ఉండాలి అంతే. ఓన్లీ భగవద్నామస్మరణనే రిటైర్మెంట్లో ఆయన చూసింది నేను ఎక్కువగా ఆయన అట్లా మీరు మంచిగా శేష జీవితం మంచిగా భగవద్నామస్మరణ చేసుకుంటూ సమాజ సేవ చేసుకుంటూ మీరు మంచి పేరు సంపాదించుకొని అందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ మేమందరం కూడా మళ్ళీ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తా ఉన్నాను. అలాగే పెద్దలు మా సాయి గౌడ్ సార్